ఒక అబ్బాయి ఉంటాడు, అప్పర్ క్యాస్ట్ కి సంబంధించిన ఒక అమ్మాయిని లవ్ చేసి ఉంటాడు. ఈ అబ్బాయితో కట్ చేయడానికి ఎంతో ప్రయత్నాలు చేసినా కూడా రేపుది ఒకటి సెక్షన్ ఉంటుంది కదా, 395 376 అలాంటిది ఒకటి పెట్టి పగ తీర్చుకుంటుంటారు. ఈ అమ్మాయి ఇతను అడుగుతుంది, ఈ అమ్మాయి ఇతని మీద ప్రెజర్ చేసిన తర్వాత వీళ్ళిద్దరు కలిసి పారిపోతారు. ఇట్లాంటి ఫాల్స్ కేసెస్ చాలా చాలా కామన్ అయ్యాయి. దే ఆర్ అబ్యూజింగ్ రేప్ కేసెస్, పోక్సో కేసెస్. ఇప్పుడు ఇంకొక కొత్త దరిద్రం ఒకటి తయారైంది. పెళ్లి చేసుకుంటాను అని చెప్పి నమ్మించి సెక్షువల్ గా ఇన్వాల్వ్ అయిన అబ్బాయి నేను పెళ్లి చేసుకొని పో అంటే 10 years జైలు. సరే, ఇప్పుడు ఒక చిన్న స్టోరీ చెప్తా. ఒక అబ్బాయి ఉంటాడు, బ్యాక్వర్డ్ క్లాసెస్కి సంబంధించిన క్యాస్ట్కి సంబంధించిన ఒక అబ్బాయి అప్పర్ క్యాస్ట్కి సంబంధించిన ఒక అమ్మాయిని లవ్ చేసి ఉంటాడు. ఇద్దరు బాగా డీప్గా లవ్ చేసుకుంటారు. ఈ అబ్బాయి ఆ అమ్మాయి ఇద్దరు కూడా పెళ్లి చేసుకుందామని అనుకుంటారు. ఒకనొక సందర్భంలో పెళ్లి కూడా చేసుకుంటారు సీక్రెట్గా. కానీ ఆ పేరెంట్స్కి తెలిసినప్పుడు ఆ పేరెంట్స్ అమ్మాయిని బ్రెయిన్ వాష్ చేయడమో లేకుంటే తీసుకెళ్ళిపోవడమో చేసి ఈ అబ్బాయితో కట్ చేయడానికి ఎంత ప్రయత్నాలు చేసినా కూడా డివోర్స్ ఇవ్వాలంటే మ్యూచువల్ డివోర్స్ ఇవ్వాలి, లేదా ఇవ్వడు. అప్పుడు ఏం చేస్తారని అంటే ఆ అబ్బాయిని ఈ అమ్మాయిని అబ్బాయి ఫిజికల్గా అబ్యూజ్ చేసిండని చెప్పి ఈ రేపుది ఒకటి సెక్షన్ ఉంటుంది కదా, 395 376 అలాంటిది ఒకటి పెట్టి దాని మీద పగ తీర్చుకుంటుంటారు. అవును, పోక్సో కేసులు పెడుతుంటారు. పోక్సో కేసులు రీసెంట్ గా సంగారెడ్డిలో నేను ఒక కేసు చూసిన, అది ప్రోబోనో అపేర్ అయినా నేను. ఎందుకంటే ఈ అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ ఏం చేస్తారంటే రోడ్ సైడ్ కింద గోను సంచులు ఉంటాయి కదా, అట్లాంటివి వేసుకొని దాని మీద కూరగాయలు పెట్టి అమ్ముకుంటారు. వీళ్ళ కొడుకు ఈ అబ్బాయికి సమ్ 19 years, ఇంకొక అదే ఏరియాలో ఉండే ఇంకొక ఫార్వర్డ్ కాస్ట్ అమ్మాయి, వీళ్ళేమో షెడ్యూల్ కాస్ట్ ఉంటారు. ఫార్వర్డ్ కాస్ట్ అమ్మాయి, ఫార్వర్డ్ కాస్ట్ అంటే ఓసీ కాదు, బీసీలోనే సమ్. ఆ అమ్మాయికి ఏమో 17 years 8 months ఉంటుంది. వీళ్ళిద్దరు ప్రేమించుకుంటారు. ఈ అమ్మాయికి పెళ్లి చేయడానికి రెడీ అయిపోతారు. ఎవరు? పేరెంట్స్ రెడీ అయిపోతే ఈ అమ్మాయి ఇతను అడుగుతుంది, ఈ అమ్మాయి ఇతని మీద ప్రెజర్ చేసిన తర్వాత వీళ్ళిద్దరు కలిసి పారిపోతారు. పారిపోయి ఒక పెళ్లి కూడా చేసుకుంటారు, విచ్ ఈస్ ఇల్లీగల్ ఆఫ్ కోర్స్. చేసుకున్న తర్వాత మొత్తానికి వీళ్ళు ఎక్కడో దొరకబట్టి తీసుకుని వచ్చిన తర్వాత ఈ అబ్బాయి మీద పోక్సో కేసు పెట్టారు. పోక్సో కేసు పెట్టి ఈ అమ్మాయి టెస్ట్ మనీ ఏంటంటే నన్ను చాలా బాగా చూసుకున్నాడు, ఎక్కడ అలిగేషన్ ఉండదు, కానీ పేరెంట్స్ పోక్సో కేసు పెడతారు. ఈ అమ్మాయి టెస్ట్ మనీ ఏమిస్తుంది అంటే అలిగేషన్, నన్ను చాలా బాగా చూసుకున్నాడు, నన్ను ఫిజికల్గా ఎక్కడ, నన్ను సెక్షువల్గా ఎక్కడ అబ్యూజ్ చేయలేదు అని చెప్పి లాస్ట్లో ఒక పారాగ్రాఫ్ లైన్లో ఏముంటుందంటే నన్ను బలవంతం చేసి తీసుకెళ్ళాడని ఉంటుంది కాంట్రడిక్షన్. దాంట్లో ఏదో అపేర్ అయిన అబ్బాయికి బెయిల్ తీసుకోవడం జరిగింది. ట్రయల్కి వస్తుంది, పెద్ద నిలబడదు. కట్ చేస్తే ఈ అమ్మాయికి ఇంకొక 10 days ఉందనంగా మెజారిటీ కూడా తీరకుండా, మైనారిటీ తీరకుండా ఓ 10 రోజుల ముందే పెళ్లి చేసినారు, శోభనం కూడా అయింది. మరి పెళ్లి చేసుకున్న మీద పోక్సో పెట్టాలిగా, మైనర్ కదా ఈ అమ్మాయి. అవును, దిస్ ఈస్ ద రియాలిటీ. అది చాలా కామన్ మీరు చెప్పింది. పెళ్లి చేసుకున్న వాళ్ళ మీద కూడా పోక్సో కేసుల దాకా కూడా పెట్టిస్తారు. నేను అనదర్ కేసు రీసెంట్గా నేను ఒక పోక్సో కేసులో అక్విటల్ తీసుకున్నాను. ఆ కేసులో ఏమవుతుందంటే వీళ్ళిద్దరూ మైనర్సే, అబ్బాయి మైనరే, అమ్మాయి మైనరే, ఏదో వాళ్ళిద్దరి మధ్యలో లవ్ అఫేర్ ఏదో ఉంటుంది. ఈ విషయము పేరెంట్స్కి తెలుస్తుంది. ఈ మదరు అబ్బాయి వాళ్ళ ఇంటికి వచ్చి రియల్ టైమ్ ఇది చెప్తున్నాను నేను, ఏమంటుందంటే మాది కూడా మా మంచం ఎక్కుతావా అంటుంది. దిస్ ఈస్ ద యాక్చువల్ సీన్. అంటే అది కేసులో దాన్ని మెన్షన్ చేసి కదా, ఆ కేసులో మెన్షన్ చేయలే, కానీ ఆ మదర్ ట్రయల్లో ఎంత తెలియగలంటది. వీళ్ళు డామినెంట్ కమ్యూనిటీ, ఎంత తెలియగలంటే నేను పిలిచి మాట్లాడితే మేము ఎస్సీలము, మమ్మల్ని ఏం చేస్తారు మీరు, నేను మీ మీద ఫాల్స్ అట్రాసిటీ కేసు పెడతా అని చెప్పి నన్ను బెదిరించండి అని చెప్తుంది. అంటే ఫాల్స్ టెస్ట్ మనీ ఇస్తుంది అనమాట. అదేదో వేరేలాగా డెమాలిష్ చేసినది వేరే విషయం. కానీ ఈ అమ్మాయి వచ్చి, వాళ్ళ మదర్ వచ్చి మాది కూడా మా మంచం ఎక్కుతావా అని చెప్పి వీడి మీద ఫాల్స్ పోక్సో కేసు పెట్టి వాళ్ళిద్దరిని విడగొట్టి, ఆ తర్వాత మళ్ళీ అమ్మాయి కూడా వీడికి అగెన్స్ట్గా టర్న్ అయ్యి, ఇట్లాంటి ఫాల్స్ కేసెస్ చాలా చాలా కామన్ అయిపోయింది. దే ఆర్ అబ్యూజింగ్ రేప్ కేసెస్, పోక్సో కేసెస్. ఇప్పుడు ఇంకొక కొత్త దరిద్రం ఒకటి తయారైంది మనకు. ఇదేంటి అంటే పెళ్లి చేసుకుంటాను అని చెప్పి నమ్మించి సెక్షువల్గా ఇన్వాల్వ్ అయిన అబ్బాయి నేను పెళ్లి చేసుకొని పో అంటే 10 years జైలు. ఇప్పుడు ఇంతకు ముందు అది లేదు లాలో, కొత్త హిందీ చట్టంలో తీసుకొచ్చారు 69 కింద. అమ్మాయి వెళ్ళి కంప్లైంట్ చేయొచ్చు, నన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పి నమ్మించాడు, నన్ను మోసం చేసినాడు, సెక్షువల్గా వాడుకున్నాడు,
కాబట్టి ఇతన్ని శిక్ష ఏంటంటే 10 సంవత్సరాలు జైలుకి పోతాడు. ఇదే మళ్ళీ అమ్మాయికి లేదు. అంటే అబ్బాయిలు వెళ్ళి నన్ను ప్రేమించింది, నన్ను పెళ్లి చేసుకుంటా అన్నది, కానీ మోసం చేసిపోయింది కాబట్టి ఈ అమ్మాయికి శిక్ష వేయండి అని చెప్పి రైట్ అబ్బాయిలకు లేదు. అబ్బాయిలకు ఏడ్చే హక్కు లేదు, అబ్బాయిలకు లేదు, అబ్బాయి బాధపడే హక్కు లేదు. ఎంత సెక్సిస్టా చూడండి. చట్టము అగేన్స్ట్ కాన్స్టిట్యూషన్. ఈ అమ్మాయిలకు ఒక హక్కు ఇచ్చి ఇంకో అబ్బాయిలకి ఇచ్చి అబ్బాయిలకు ఇవ్వకుండా ఒకటి. ఇంకోటి, అమ్మాయి అంటే ఇది సెక్స్ ఆబ్జెక్టా? అంటే నాతో సెక్స్ చేశాడు, నన్ను పెళ్లి చేసుకోవాలి అంటే ఏంది? నువ్వు సెక్స్ ని పెళ్లిని రెండింటిని ఈక్వల్ చేస్తున్నావు. సో దిస్ ఈజ్ చాలా అంటే వినడానికి కూడా కొంచెం జుగుప్సాకరంగా అనిపిస్తుంది అన్నమాట. ఎక్కడ మెచ్యూర్డ్ డెమోక్రసీస్ ఎక్కడ ఉండవు అది. సో ఇది వాస్తవం. ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు ఎన్ని కేసెస్ చూస్తున్నామంటే ఫాల్స్. రీసెంట్గా ఒక కేసులో ఇద్దరు లా స్టూడెంట్స్ ఇద్దరు ఒకరి మీద ఒకరు లాని ఎంత ఉపయోగించుకుంటున్నారంటే, ఈ అమ్మాయి వెళ్ళి నన్ను ఇతను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసినాడని చెప్పేసి ఆ అబ్బాయి మీద కేసు పెడుతుంది. కేసు పెట్టి వీడు జైలుకి పోతాడు. ఇది నేనే చూస్తున్న కేసు ఇది. వీడు జైలుకి పోతాడు. జైలుకి వెళ్ళి నేను రీసెర్చ్ చేస్తున్న క్రమంలో నాకు తెలిసిన విషయం ఏంటంటే, ఈ అమ్మాయికి ఆల్రెడీ మ్యారేజ్ అయ్యి ఇంకా డైవర్స్ కాలే. ఓకే, వీడు పెళ్లి అంటే డైవర్స్ కేసు నడుస్తుంది కానీ కాలే. క్వశ్చన్ ఆఫ్ లా ఏంటంటే, అసలు డైవర్స్ కానీ అమ్మాయి ఇంకొకటి నన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి మోసం చేసినాడు అనే రైట్ ఆ అమ్మాయికి ఉందా సార్? అసలు లాలో దీనికి అసలు ప్లేసే లేదు. బట్ ఈ కేసు అయ్యింది, పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ చేసినారు, వీడు జైలు కూడా పోయినాడు. జైలు దాదాపు ఒక 35 days ఏమో జైల్లో ఉన్నాడు. ఓకే.